అందరికీ నమస్కారం. నా ఛానల్ వీక్షిస్తున్న మీకు ఈరోజు నిజ జీవితంలో జరిగిన ఒక భయానకమైన కథ చెప్పబోతున్నా. ఈ కథ విన్నాక మీరు రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి అంటేనే భయపడతారు. ఒక జవాన్ ఎలా తెలుగు రైల్వే స్టేషన్ లో దయ్యంలా తేగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈయన దెబ్బకి ఎవరైనా సరే రైల్వే స్టేషన్ కు సాయంత్రం వెళ్ళాలి అంటేనే అందరికీ వణుకు. అదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చిత్తూరు రైల్వే స్టేషన్. అక్కడ ఒక ఆత్మ నాకు న్యాయం కావాలి అంటూ స్టేషన్ మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఆ దయ్యం కథ ఏమిటో తెలుసుకుందాం పదండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిత్తూరు రైల్వే స్టేషన్ అంటే అక్కడి వారందరికీ వణుకు. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్ లో ఒక ఆత్మ తిరుగుతూ ఉందని, ఆ ఆత్మ తనకు న్యాయం కావాలంటూ రాత్రిలో పెద్దగా వింతగా అరుస్తూ ఉందని అక్కడి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. మొదటగా అక్కడ ఉన్న సిబ్బంది మరియు కొంతమంది ధైర్యాన్ని ప్రదర్శించే యువకులు కట్టుకథలు అని కొట్టిపారేశారు. కానీ క్రమంగా ఆ అరుపులు నిజమని అక్కడ పనిచేస్తున్న ఆర్పిఎఫ్ సిబ్బందికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. రాత్రి 10 దాటితే అక్కడికి ప్రయాణికులకు ప్రయాణం చేయాలి అన్న, ఆర్పిఎఫ్ సిబ్బందికి డ్యూటీ చేయాలి అన్న తల ప్రాణం తోకలోకి రావడం స్టార్ట్ అయ్యింది. అక్కడ ఒక వ్యక్తి నాకు న్యాయం కావాలి అని స్టేషన్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తున్నట్టు, రేయ్ ఆగరా అంటూ వెంటపడుతూ గుసగుసగా చెవిలో మాట్లాడుతున్నట్టు అక్కడి ప్రయాణికులకు మరియు ఆర్పిఎఫ్ సిబ్బందికి వినిపించసాగాయి. ఆ అరుపులు వచ్చే సమయానికి స్టేషన్ లోని వాతావరణంలో చేంజెస్ వచ్చేవి. అదేదో రాఘవ లారెన్స్ సినిమాలో ఆత్మ వచ్చేటప్పుడు మేఘాలు నల్లగా అయ్యి గాలి పెద్దగా వీచినట్టు సేమ్ అదే తరహాలో అరుపులు వచ్చే సమయానికి వాతావరణంలో మార్పులు వచ్చేవి. అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం కాస్త గడ్డ కట్టించే చలిగా మారేది. ఇలా ప్రతిసారి అరుపులు వచ్చే సమయానికి వాతావరణంలో చేంజ్ రావడం ఏంటి అని కొత్తగా ఆ స్టేషన్ కు వచ్చిన ఆర్పిఎఫ్ సిబ్బంది భయపడుతూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆ రోజు రాత్రి డ్యూటీ ముగించాడు. ఆ ఒక్కరోజే ఆ వ్యక్తి జీవితంలో మర్చిపోలేని కాలరాత్రిగా మిగిలిపోయింది. ఆ తరువాతి రోజు తన సుపీరియర్ ను వెతుక్కుంటూ వెళ్లి, ఎందుకు సార్ రాత్రి 10 దాటిందంటే ఏవో అరుపులు, గుసగుసగా ఎవరో మాట్లాడినట్టు ఉంటుంది. అలాగే ఆ అరుపులు వచ్చే సమయానికి అప్పటి వరకు మంచిగా ఉన్న క్లైమేట్ ఒక్కసారిగా మారిపోతుంది. రాత్రి మరి భయానకంగా రోజు గడిచింది అని అన్నాడు సుపీరియర్ ఒక చిన్న నవ్వు నవ్వి. నువ్వు ఈ స్టేషన్ కి కొత్త కదా, ఇక్కడ జరిగిన స్టోరీ బహుశా నీకు తెలియకపోవచ్చు అని అన్నాడు. ఆ సిబ్బంది ఒక పక్క భయపడుతూనే మరో పక్క కుతూహలంగా ఏంటి సార్ అది అని అన్నాడు. వెంటనే సుపీరియర్ సరే చెప్తా విను అని చెప్పడం మొదలు పెట్టాడు. జార్ఖండ్ కు చెందిన సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ హరి సింగ్ తన డ్యూటీ పని మీద 2013 అక్టోబర్ 31న న్యూఢిల్లీకి వెళ్లే కేరళ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్నాడు. అదే రైలులో డ్యూటీలో ఉన్న ఆర్పిఎఫ్ సిబ్బంది మరియు 2 టీటీఈలు సిఆర్పిఎఫ్ అధికారి అయిన హరి సింగ్ పై దాడి చేశారు. ఆ దాడిలో గాయపడిన హరి సింగ్ తీవ్ర గాయాలతో రైలు కాట్పాడ్
కాట్పాడి జంక్షన్ దాటిన తరువాత తెల్లవారుజామున చిత్తూరు రైల్వే స్టేషన్ లో దిగాడు. చిత్తూరులోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అతనిని చేర్పించగా తరువాత బెటర్ ట్రీట్మెంట్ కోసం చెన్నైకి తరలించారు. అక్కడ అతను 10 రోజుల తర్వాత గాయాలతో మరణించాడు. చిత్తూరు రైల్వే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. ఈ దర్యాప్తు క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో ఈ కేసు మూలకు పడేశారు. తన కేసును ఎలాంటి విచారణ చేయకుండా నన్ను చంపేశారు, నాకు న్యాయం కావాలి అని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ వినికిడి. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు హరి సింగ్ కథ గురించి తెలియదు. కానీ ఇది స్థానిక రైల్వే మరియు రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు చాలా సార్లు భయపెట్టాడు కూడా. ఇప్పటికీ కూడా అతని ఆత్మ న్యాయం కోసం స్టేషన్లోనే తిరుగుతుందని నమ్ముతారు. మరియు ఈ నమ్మకం కారణంగా చాలా మంది చీకటి పడిన తరువాత స్టేషన్ కు దూరంగా ఉంటారు అని చెప్పడం ఆపేశాడు. కొత్తగా వచ్చిన సిఆర్పిఎఫ్ సిబ్బంది, ఏంటి సార్ ఇంతవరకు ఈ కేసును ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఏంటి సార్ ఇది అని వెంటనే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏదో మర్చిపోయినట్టుగా వెనక్కి తిరిగాడు. కానీ ఇంతసేపు తనతో మాట్లాడిన తన సుపీరియర్ కనిపించలేదు. చుట్టూ చూశాడు, చుట్టూ ఎక్కడా కూడా లేడు. దీంతో భయం ఎక్కువ అవడంతో అక్కడి నుంచి వెంటనే పరుగు అందుకున్నాడు. ఈ హరి సింగ్ కథ మీకు ఎలా అనిపించింది వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి.